సార్ ఇది మేము కొత్తగా చెప్తున్న విషయం కాదు సార్. ఇది 4 సంవత్సరాలు 7 నెలల నుంచి అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి తీసుకెళ్లి 1200 కిలోమీటర్లు తిప్పి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, కొల్లూరు రవీంద్ర గారిని ఎలా అరెస్ట్ చేశారో, అశోక్ బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారో, నరేంద్ర గారిని ఎలా అరెస్ట్ చేశారో, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అసలు ఇప్పటికి దాదాపు 37 మంది మా రాష్ట్ర నాయకుల్ని అరెస్ట్ చేశారు. అసలు కార్యకర్తలు అయితే లెక్కలేదు, కేసులు అయితే లెక్కలేదు. దాదాపు ఎంతో మందిని చంపారు. మా కార్యకర్తల్ని ఎంతో నడి రోడ్డు మీద గొంతు కోసి జై జగన్ అని వదిలేస్తాం, లేకపోతే నిన్ను చంపేస్తామంటే నేను అన్నాడు చంద్రయ్య. అతని గొంతు కోసి చంపేశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విశృంఖలమైనటువంటి అవినీతి, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. పోలీసులు ఉన్నారంటే అది వైసీపీ కార్యకర్తల్లాగా, వైసీపీ నాయకుల్లాగా పనిచేస్తున్నారు తప్పితే, మొత్తం రాష్ట్రంలో 144 సెక్షన్ ఉందంటారు, యాక్ట్ 30 ఉందంటారు. ఉందని చెప్పి మాకు ఎవరికి కూడా బహిరంగ సభలు పెట్టుకోవటానికి అవకాశం ఎవరు? జీవో నెంబర్ 1 తెచ్చారు, రోడ్ల మీద మీటింగ్లు పెట్టకూడదన్నారు. ఇవాళ రోడ్లే మూసేసి రోడ్లకి అడ్డంగా మెయిన్ రోడ్లు ఏమైతున్నాయో వాటి అడ్డంగా బ్యారిగేట్లు కట్టి బస్సు యాత్రలు, మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు. హెచ్చరికగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. రాజ్యాంగం అన్నా, రాజ్యాంగ విలువలన్నా, ప్రజాస్వామ్యం అన్నా లెక్కలేనితనం ముఖ్యమంత్రిలో ఉంది. అదే లెక్కలేనితనం మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో, ఎంపీల్లో, కార్యకర్తలు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు కొడతా ఉన్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కొడతా ఉన్నారు. కొట్టినా సరే వాళ్ళు ఏమి అనలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ ఫోటోకి అడ్డు వచ్చిందని చెప్పి సిగ్నల్ యూనిట్లు ఏమవుతుంటే అదే తొలగిస్తా ఉన్నారు. ఇంతకంటే దారుణం. వాల్ పోస్ట్కి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి సిగ్నల్ యూనిట్లే తొలగించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రం అన్నీ తెలుసు. కేంద్రం ఏ ఒక్క చర్య, ఒక్క దాంట్లో అవినీతిలో కానీ దేంట్లో కానీ ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు.